ముస్లిములారా, మూఢనమ్మకాలు వదిలి తౌహీద్ వైపునకు రండి. సోదరులారా, నేడు ముస్లిం సమాజంలో, ముఖ్యంగా మన దేశంలో ఉన్నటువంటి ముస్లిం సమాజంలో అత్యధిక శాతం మంది ముస్లిములు అతి భయంకరమైనటువంటి షిర్కులో కూరుకొని ఉన్నారు. దానికి గల కారణం ఏమిటంటే, తన ఇంటి ఇరుగువాడు, తన ఇంటి పొరుగువాడు, తన ఇంటి వెనకల ఉన్నవాడు, తన ఇంటి ముందర ఉన్నవాడు ముస్లిమేతరులు ఉన్నారు కాబట్టి. ఈ దేశంలో ఒక ముస్లిం అధిక శాతం కలిగిన ఇతర మతస్థుల వారి సాంప్రదాయాలు, వారి ఆచార పద్ధతుల మధ్యన ఒక ముస్లిం జీవితం గడుపుతున్నాడు కాబట్టి, వారి సాంప్రదాయాలు, వారి మత విశ్వాసాలు, వారి యొక్క పద్ధతుల యొక్క ప్రభావం అనేది ముస్లిం మీద ఎంతో కొంత ఉంటుంది. ఎందుకంటే నిద్ర లేచినాంటి అతని యొక్క వ్యాపార లావాదేవీలు, మంచి చెడులు, రాకపోకలు, మాట మంది అన్నీ కూడా ముస్లిమేతర సోదరులతో ముడిపడి ఉంటాయి కాబట్టి విశ్వాసాలు, సాంప్రదాయాలు, అలవాట్లు, ఆరాధన పద్ధతులు కూడా వారి మతాన్ని, వారి సాంప్రదాయాలను పోలినవై ఉంటాయి దాదాపు. అయితే ఎవరైతే ఖురాన్ హదీసును అర్థం చేసుకున్నారో, ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని అవగాహన చేసుకున్నారో వారు మాత్రము ఇలాంటి వాటికి ప్రభావితులు కారు. ఎవరి వద్దైతే జ్ఞాన లోపముందో, ఎవరి వద్దైతే విశ్వాస లోపముందో అలాంటి ముస్లిముల పైన, ముస్లిమేతరుల యొక్క సాంప్రదాయాల, మత విశ్వాసాల యొక్క ప్రభావం అనేది తప్పనిసరిగా వీళ్ళ మీద ఉంటుంది. అందుకారణం చేతనే ఈరోజు ముస్లిములు చాలా షిర్కు అనే జాడ్యంలో కూరుకొని ఉన్నారు.